హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ జ్యోతి శ్రీనివాస్ గారు. ఆవిడతో మాట్లాడదాం. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు మ్యామ్? ఫైన్, బాగున్నాను. మ్యామ్, ఇప్పుడు చాలా మంది యూత్ ఏంటంటే ఎక్కువగా నేను సన్నమైపోవాలి, త్వరగా సన్నమైపోవాలి అని చెప్తూ చాలా మంది ఫుడ్ అవాయిడ్ చేస్తారు, లేదంటే వాటర్ డైటింగ్ అని, లేదంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఇట్లా చేస్తూ ఉంటారు. అసలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి మ్యామ్? ప్రాపర్ డైట్. ప్రాపర్ డైట్ అంటే ఇది ప్రాపర్ డైట్, వెయిట్ లాస్కి ఇది ప్రాపర్ డైట్, డయాబెటీస్కి ఇది ప్రాపర్ డైట్ అని డిసీజెస్కి తగ్గట్టు డైట్ ప్లాన్స్ ఏమి ఉండవండి. ఇప్పుడు మీ పేరేంటి? శాన్వి. శాన్వి. సో మీలాంటి వ్యక్తి ఇంకొకళ్ళు ఉన్నారా ప్రపంచంలో? లేదు. మీరు ఒక్కళ్ళే కదా. అవును. మరి నాలాంటి వ్యక్తి ఒక్కళ్ళే ఉంటారు, ఇంకొకళ్ళు లేరు కదా. మరి మనం తినే ఆహారం మాత్రం ఒకటే అందరికీ ఎలా ఉంటుంది? అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క టైప్ ఉంటుందా? ఇప్పుడు మీ లైఫ్ స్టైల్ అండ్ మీరు తినే విధానం, మీరు తినే టైమింగ్స్, మీరు పడుకునే టైం, మీరు లేచే టైం నావి డిఫరెంట్. ఇప్పుడు నేను చెప్తాను ఒక డైట్ ఇది నేను చేస్తానని, బట్ నేను జీవిస్తున్నట్టు మీరు జీవించట్లేదు. అలాంటప్పుడు నేను పాటించే ప్రిన్సిపల్ మీకు ఎలా వర్తిస్తుంది? సో ఇక నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ రోగానికి పట్ల డైట్స్ ఉండవు, మనిషి పట్ల ఉంటుంది. ఒక మనిషికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళకి ఆ సమస్య ఎందుకు వచ్చిందో ఫస్ట్ మనం కనుక్కోవాలి. దాన్నే రూట్ కాజ్ అనాలిసిస్ అంటాం. అంటే ఒకరికి డయాబెటీస్ ఉండనియండి, హైపర్ టెన్షన్ ఉండనియండి, డయాలసిస్ పేషెంట్ అవ్వనియండి, ఏదైనా కానీ వాళ్ళు ఆ స్థితిగతుల్లో ఉన్నారంటే అక్కడికి రావడానికి ఫలానా కారణాలు ఉంటాయి. అవి ఏంటి అనేది వాళ్ళ లైఫ్ స్టైల్ని డిస్కవరీ అంటాం అన్నమాట. వీ నీడ్ టు స్టడీ దట్ పర్సన్. అప్పుడు దాంట్లో మనకి గ్యాప్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి వాళ్ళ జీవితంలో జరిగే తప్పులు ఎక్కడున్నాయో గమనించి వాటిని మార్పు తెస్తే వాళ్ళ జీవితంలో ఆ రోగం నిరోధించడానికి అవకాశం ఉంటుందే తప్ప అందరూ ఏదో తింటున్నారని ఒక డైట్ ప్లాన్ తీసుకెళ్ళి 10 డయాలసిస్ పేషెంట్స్కి ఇచ్చినా 100 మంది హార్ట్ పేషెంట్స్కి ఇచ్చినా అది పనిచేయదు. అంటే మనం ఇప్పుడు డాక్టర్స్ చాలా మంది ఏంటంటే ఇప్పుడు హార్ట్ పేషెంట్స్ తీసుకుందాం, లేదంటే హార్ట్ అటాక్స్ వచ్చిన పేషెంట్స్ కానీ, లేదు అంటే డయాలసిస్ చేస్తున్న పేషెంట్స్ కానీ తీసుకుంటే నైట్ టైం ఈ ఫుడ్ తినండి, లేదంటే రోటీ తినండి, రైస్ అవ్వచ్చు అని అంటారు కదా. మరి దానికి ఏమంటారు? డాక్టర్ల దగ్గర అంత టైం ఉండదండి. నిజాలు మాట్లాడేయాలి అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎంత టైం ఇస్తారు ఒక పేషెంట్కి? కరెక్ట్. సో ఆ 2 నిమిషాల్లో నేను ఇందాక చెప్పాను మీరు యునిక్ అని, మీరు స్పెషల్ అని. ఇప్పుడు ఆ మనిషి గురించి ఎప్పుడు తెలుసుకుంటారో, వాళ్ళ గురించి ఎప్పుడు తెలుసుకుంటారో, వాళ్ళకి ఏం కావాలో ఏం చెప్తారు? ఆ అవగాహన అన్నను ఆ టైమే లేదు డాక్టర్స్ దగ్గర. బికాస్ డిసీజ్ బర్డెన్ ఎంత ఎక్కువ ఉందంటే రోజుకి వందల పేషెంట్స్ని చూసి వాళ్ళకి మందులు రాయటంలోనే డాక్టర్ల దగ్గర టైం లేదు. అండ్ డాక్టర్లు MBBS 5 ఏళ్లలో న్యూట్రిషన్ చదువుకోరు. సో వాళ్ళు ఇచ్చే ప్రిస్క్రిప్షన్ ఏంటి? ఒక స్టాండర్డ్ టెంప్లెట్, ఇది పాటించండి. కానీ అదే కాదు. సో దానికోసమే దెర్ ఇస్ ఎ డిఫరెంట్ సెగ్మెంట్ ఆఫ్ స్పెషాలిటీ కాల్డ్ న్యూట్రిషనిస్ట్. వాళ్ళు ఎనాలిసిస్ చేయకుండా ఇలాగే టెంప్లెట్ డైట్ ప్లాన్స్ లాగా హాస్పిటల్స్లో ఇచ్చినట్టు ఇస్తే అవి కూడా పనిచేయవు. నేను మళ్ళీ చెప్తున్నాను, రోగానికి తగ్గ డైట్ ప్లాన్స్ ఉండవు, మనిషికి తగ్గ డైట్ ప్లాన్స్ మాత్రమే ఉంటాయి. డైట్ ప్లాన్ అనేది కూడా ఒక రాంగ్ టర్మినాలజీ. మేము అసలు డైట్ ప్లాన్స్ ఇవ్వడం మానేసి నేను 10 ఏళ్ళు అయింది. ఐఎమ్ ఇన్ టు దిస్ ప్రాక్టీస్ 25 yearsగా నేను న్యూట్రిషన్ ప్రాక్టీస్ చేస్తున్నాను. వాట్ వీ డూ నవ్ ఈస్ హ్యాబిట్ బిల్డింగ్. అలవాట్లు, మంచి అలవాట్లని ఎలా అలవర్చుకోవాలి, చెడు అలవాట్ల నుంచి ఎలా మనం ఇటు పక్కకి షిఫ్ట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన అంశం. మ్యామ్, నేను స్టార్టింగ్లో అడిగినట్టు ఏదంటే వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్తూ చాలా మంది ఫుడ్ అవాయిడ్ చేస్తారు. కంప్లీట్గా ఒక 2 days తినకుండా వాటర్ ఫాస్టింగ్ చేస్తారు. అంటే అలా చేస్తే, ఫుడ్ అవాయిడ్ చేస్తే వెయిట్ లాస్ అవ్వచ్చా? వెయిట్ లాస్ అవ్వచ్చు అంటే అసలు ఏ వెయిట్ లాస్ అవుతున్నారో తెలియాలి. ఇప్పుడు తెలియాలి అంటే మన శరీరం తీసుకుంటే బాడీ కాంపోజిషన్ అంటాం. మన బాడీ కాంపోజిషన్లో మీకు వాటర్ కంటెంట్ 70% ఆఫ్ ద బాడీ ఈజ్ వాటర్ అండ్ మజిల్ ఉంటుంది, విచ్ ఇస్ లీన్ బాడీ వెయిట్. ఫ్యాట్ ఉంటుంది, సో బోన్ వెయిట్ ఉంటుంది. సో ఒక మనిషి ఫ్యాట్ డైట్స్ చేసినప్పుడు ఫర్ ఎ షార్టర్ టైం ఈ అన్ని కాంపోనెంట్స్లో ఏ కాంపోనెంట్ ఆఫ్ ద వెయిట్ తగ్గుతున్నారో వాళ్ళకి తెలియదు. సో ఈ ఇన్స్టెంట్గా తగ్గటం అంటే ఒక రోజులో 1 kg తగ్గిపోవటం, వారంలో 4 kg తగ్గిపోవటం, వాళ్ళు ఫ్యాట్ తగ్గే సమస్య లేదు. అందుకే అవన్నీ పాటించిన వాళ్ళందరూ మళ్ళీ రీగెయిన్ అయిపోతారు వెయిట్ వెరీ క్విక్లీ. సో వాళ్ళు ఇక్కడ లూజ్ అయ్యేది ఏంటంటే వాటర్ కంటెంట్ అండ్
ఎప్పుడైతే బాడీకి అవసరమైన క్యాలరీస్ అండ్ నరిష్మెంట్ మనం ఇవ్వమో పాపం మనం పనిచేసినా చేయకపోయినా శరీరం పనిచేయాలి కదా. 24/7 గుండె కొట్టుకోవాల్సిందే, మన జీర్ణ వ్యవస్థ పనిచేయాల్సిందే, కిడ్నీస్ పనిచేయాల్సిందే, అన్నీ 24/7. మనం ఇవ్వనంత మాత్రాన అవి పనిచేయడం మానేస్తాయా? మరి వాటికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? సో మీ మజిల్ ప్రోటీన్ బ్రేక్ డౌన్ చేసి ఆ ప్రోటీన్ని క్యాలరీస్ కింద కన్వర్ట్ చేసి శరీరం పాపం కష్టపడి పనిచేసుకుంటుంది ఆల్టర్నేటివ్ వేస్. అంతే తప్ప సో ఇలాంటి వెయిట్ లాస్లో యూఆర్ లూజింగ్ యువర్ మజిల్, యూఆర్ లూజింగ్ యువర్ వాటర్, బట్ యూఆర్ నాట్ లూజింగ్ యువర్ ఫ్యాట్. సో ఏదైనా సస్టైనబుల్ వెయిట్ లాస్ అంటమాట. ఈ షార్ట్ టర్మ్ మెథడ్స్ ఆర్ టెంపరీ. దారుణం ఏంటంటే పాపం ఇలాంటి మెథడ్స్ ఫాలో అయినప్పుడు ద హెల్దీ టిష్యూస్ లైక్ మజిల్ కూడా తగ్గిపోయి అవి కూడా పోగొట్టుకుంటుంటారు. మళ్ళీ అదే మజిల్ బిల్డ్ అవ్వాలంటే ఇట్స్ టీడియస్ జాబ్. మరి ఇప్పుడు చాలా మంది యూత్ ఏంటంటే ఎక్కువగా నేను సన్నమైపోవాలి, త్వరగా సన్నమైపోవాలి అని చెప్తూ చాలా మంది ఫుడ్ అవాయిడ్ చేస్తారు, లేదంటే వాటర్ డైటింగ్ అని, లేదంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఇట్లా చేస్తూ ఉంటారు. అసలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి మేము ప్రాపర్ డైట్? ప్రాపర్ డైట్ అంటే ఇది ప్రాపర్ డైట్, వెయిట్ లాస్కి ఇది ప్రాపర్ డైట్, డయాబెటీస్కి ఇది ప్రాపర్ డైట్ అని డిసీజెస్కి తగ్గట్టు డైట్ ప్లాన్స్ ఏమి ఉండవండి. ఇప్పుడు మీ పేరేంటి? శాన్వి. సో మీలాంటి వ్యక్తి ఇంకొకళ్ళు ఉన్నారా ప్రపంచంలో? లేదు. మీరు ఒక్కళ్ళే కదా. మరి నాలాంటి వ్యక్తి ఇంకొకళ్ళు లేరు కదా. మరి మనం తినే ఆహారం మాత్రం ఒకటే అందరికి ఎలా ఉంటుంది? అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క టైప్ ఉంటుందా? ఇప్పుడు మీ లైఫ్ స్టైల్ అండ్ మీరు తినే విధానం, మీరు తినే టైమింగ్స్, మీరు పడుకునే టైం, మీరు లేచే టైం నావి డిఫరెంట్. ఇప్పుడు నేను చెప్తాను ఒక డైట్ ఇది నేను చేస్తానని, బట్ నేను జీవిస్తున్నట్టు మీరు జీవించట్లేదు. అలాంటప్పుడు నేను పాటించే ప్రిన్సిపల్ మీకు ఎలా వర్తిస్తుంది? సో ఇక నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ రోగానికి పట్ల డైట్స్ ఉండవు, మనిషి పట్ల ఉంటుంది. ఒక మనిషికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళకి ఆ సమస్య ఎందుకు వచ్చిందో ఫస్ట్ మనం కనుక్కోవాలి. దాన్నే రూట్ కాజ్ అనాలిసిస్ అంటాం. అంటే ఒకరికి డయాబెటీస్ ఉండనియండి, హైపర్ టెన్షన్ ఉండనియండి, డయాలసిస్ పేషెంట్ అవ్వనియండి, ఏదైనా కానీ వాళ్ళు ఆ స్థితిగతుల్లో ఉన్నారంటే అక్కడికి రావడానికి ఫలానా కారణాలు ఉంటాయి. అవి ఏంటి అనేది వాళ్ళ లైఫ్ స్టైల్ని డిస్కవరీ అంటాం అన్నమాట. వీ నీడ్ టు స్టడీ దట్ పర్సన్. అప్పుడు దాంట్లో మనకి గ్యాప్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి వాళ్ళ జీవితంలో జరిగే తప్పులు ఎక్కడున్నాయో గమనించి వాటిని మార్పు తెస్తే వాళ్ళ జీవితంలో ఆ రోగం నిరోధించడానికి అవకాశం ఉంటుందే తప్ప అందరూ ఏదో తింటున్నారని ఒక డైట్ ప్లాన్ తీసుకెళ్ళి 10 డయాలసిస్ పేషెంట్స్కి ఇచ్చినా 100 మంది హార్ట్ పేషెంట్స్కి ఇచ్చినా అది పనిచేయదు. అంటే ఇప్పుడు డాక్టర్స్ చాలా మంది ఏంటంటే ఇప్పుడు హార్ట్ పేషెంట్స్ తీసుకుందాం, లేదంటే హార్ట్ అటాక్స్ వచ్చిన పేషెంట్స్ కానీ, లేదు అంటే డయాలసిస్ చేస్తున్న పేషెంట్స్ కానీ తీసుకుంటే నైట్ టైం ఈ ఫుడ్ తినండి, లేదంటే రోటీ తినండి, రైస్ అవ్వచ్చు అని అంటారు కదా. మరి దానికి ఏమంటారు? డాక్టర్ల దగ్గర అంత టైం ఉండదండి. నిజాలు మాట్లాడేయాలి అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎంత టైం ఇస్తారు ఒక పేషెంట్కి? కరెక్ట్. సో ఆ 2 నిమిషాల్లో నేను ఇందాక చెప్పాను మీరు యునిక్ అని, మీరు స్పెషల్ అని. ఇప్పుడు ఆ మనిషి గురించి ఎప్పుడు తెలుసుకుంటారో, వాళ్ళ గురించి ఎప్పుడు తెలుసుకుంటారో, వాళ్ళకి ఏం కావాలో ఏం చెప్తారు? ఆ అవగాహన అన్నను ఆ టైమే లేదు డాక్టర్స్ దగ్గర. బికాస్ డిసీజ్ బర్డెన్ ఎంత ఎక్కువ ఉందంటే రోజుకి వందల పేషెంట్స్ని చూసి వాళ్ళకి మందులు రాయటంలోనే డాక్టర్ల దగ్గర టైం లేదు. అండ్ డాక్టర్లు MBBS 5 ఏళ్లలో న్యూట్రిషన్ చదువుకోరు. సో వాళ్ళు ఇచ్చే ప్రిస్క్రిప్షన్ ఏంటి? ఒక స్టాండర్డ్ టెంప్లెట్, ఇది పాటించండి. కానీ అదే కాదు. సో దానికోసమే దెర్ ఇస్ ఎ డిఫరెంట్ సెగ్మెంట్ ఆఫ్ స్పెషాలిటీ కాల్డ్ న్యూట్రిషనిస్ట్. వాళ్ళు ఎనాలిసిస్ చేయకుండా ఇలాగే టెంప్లెట్ డైట్ ప్లాన్స్ లాగా హాస్పిటల్స్లో ఇచ్చినట్టు ఇస్తే అవి కూడా పనిచేయవు. నేను మళ్ళీ చెప్తున్నాను, రోగానికి తగ్గ డైట్ ప్లాన్స్ ఉండవు, మనిషికి తగ్గ డైట్ ప్లాన్స్ మాత్రమే ఉంటాయి. డైట్ ప్లాన్ అనేది కూడా ఒక రాంగ్ టర్మినాలజీ. మేము అసలు డైట్ ప్లాన్స్ ఇవ్వడం మానేసి నేను 10 ఏళ్ళు అయింది. ఐ మీన్ టు దిస్ ప్రాక్టీస్ 25 yearsగా నేను న్యూట్రిషన్ ప్రాక్టీస్ చేస్తున్నాను. వాట్ వీ డూ నవ్ ఈస్ హ్యాబిట్ బిల్డింగ్. అలవాట్లు, మంచి అలవాట్లని ఎలా అలవర్చుకోవాలి, చెడు అలవాట్ల నుంచి ఎలా మనం ఇటు పక్కకి షిఫ్ట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన అంశం. మ్యామ్, నేను స్టార్టింగ్లో అడిగినట్టు ఏదంటే వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్తూ చాలా మంది ఫుడ్ అవాయిడ్ చేస్తారు, కంప్లీట్గా ఒక 2 days తినకుండా వాటర్ ఫాస్టింగ్ చేస్తారు. అంటే అలా చేస్తే, ఫుడ్ అవాయిడ్ చేస్తే వెయిట్ లాస్ అవ్వచ్చా? వెయిట్ లాస్ అవ్వచ్చు అంటే అసలు ఏ వెయిట్ లాస్ అవుతున్నారో తెలియాలి. ఇప్పుడు
తెలియాలి అంటే మన శరీరం తీసుకుంటే బాడీ కాంపోజిషన్ అంటాం. మన బాడీ కాంపోజిషన్లో మీకు వాటర్ కంటెంట్ 70% ఆఫ్ ద బాడీ ఈజ్ వాటర్ అండ్ మజిల్ ఉంటుంది విచ్ ఇస్ లీన్ బాడీ వెయిట్, ఫ్యాట్ ఉంటుంది, సో బోన్ వెయిట్ ఉంటుంది. సో ఒక మనిషి ఫ్యాట్ డైట్స్ చేసినప్పుడు ఫర్ ఎ షార్టర్ టైం ఈ అన్ని కాంపోనెంట్స్లో ఏ కాంపోనెంట్ ఆఫ్ ద వెయిట్ తగ్గుతున్నారో వాళ్ళకి తెలియదు. సో ఈ ఇన్స్టెంట్గా తగ్గటం అంటే ఒక రోజులో కేజీ తగ్గిపోవటం, వారంలో 4 కేజీలు తగ్గిపోవటం, వాళ్ళు ఫ్యాట్ తగ్గే సమస్య లేదు. అందుకే అవన్నీ పాటించిన వాళ్ళందరూ మళ్ళీ రీగెయిన్ అయిపోతారు వెయిట్ వెరీ క్విక్లీ. సో వాళ్ళు ఇక్కడ లూజ్ అయ్యేది ఏంటంటే వాటర్ కంటెంట్. అండ్ ఎప్పుడైతే బాడీకి అవసరమైన క్యాలరీస్ అండ్ నరిష్మెంట్ మనం ఇవ్వమో, పాపం మనం పనిచేసినా చేయకపోయినా శరీరం పనిచేయాలి కదా. 24/7 గుండె కొట్టుకోవాల్సిందే, మన జీర్ణ వ్యవస్థ పనిచేయాల్సిందే, కిడ్నీస్ పనిచేయాల్సిందే, అన్నీ 24/7. మనం ఇవ్వనంత మాత్రాన అవి పనిచేయడం మానేస్తాయా? మరి వాటికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? సో మీ మజిల్ ప్రోటీన్ బ్రేక్ డౌన్ చేసి ఆ ప్రోటీన్ని క్యాలరీస్ కింద కన్వర్ట్ చేసి శరీరం పాపం కష్టపడి పనిచేసుకుంటుంది ఆల్టర్నేటివ్ వేస్, అంతే తప్ప. సో ఇలాంటి వెయిట్ లాస్లో యూఆర్ లూజింగ్ యువర్ మజిల్, యూఆర్ లూజింగ్ యువర్ వాటర్, బట్ యూఆర్ నాట్ లూజింగ్ యువర్ ఫ్యాట్. సో ఏది అయినా సస్టైనబుల్ వెయిట్ లాస్ అంటమాట. ఈ షార్ట్ టర్మ్ మెథడ్స్ ఆర్ టెంపరీ. దారుణం ఏంటంటే పాపం ఇలాంటి మెథడ్స్ ఫాలో అయినప్పుడు ద హెల్దీ టిష్యూస్ లైక్ మజిల్ కూడా తగ్గిపోయి అవి కూడా పోగొట్టుకుంటుంటారు. మళ్ళీ అదే మజిల్ బిల్డ్ అవ్వాలంటే ఇట్స్ టీడియస్ జాబ్.